హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజూస్ వ్లాగ్స్ పేజెస్. ఈ రోజు అయితే మేము మేడారం జాతర పోదాం అనుకుంటున్నాం. సో పోవడానికి కార్లను అయితే పోతున్నాం, మా బ్రదర్ కార్ల. సో పోవడానికి అక్కడ పోయి అవన్నీ వండుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పి మేము ఇక్కడనే వండుకుంటున్నాం. ఫస్ట్ అయితే మేము ఇక్కడ చికెన్ అయితే వండుకొని పోతున్నాం. తమ్ముడు అయితే ఇక్కడ చికెన్ వండుతుండు. మంచి పెద్ద చెఫ్, చీఫ్ చెఫ్. వీడు తను ఇద్దరిని పోయేటప్పుడు చెప్పాను. సో ఫైనల్గా స్నానం అయితే చేసిన, రెడీ అయితే అయిపోయినా. బ్యాగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా, రేపు స్నానం చేసి బట్టలు వేసుకొని దర్శనం చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ తినడానికి స్టఫ్ కూడా తీసుకున్నాం, అంటే లైక్ మిక్చరు, సకినాలు, అప్పాలు అయితే తీసుకున్నాం. ఇంకా సో టైం వచ్చేసి 3:45 అయితే అయిపోతుంది. మేము పోతున్నాం సమ్మక్క సారక్క మేడారం జాతర మావన్ కార్ల. షోరూంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం లాంగ్ ట్రిప్. నేను మా చంటి బాయ్, మల్కాజ్గిరి, చంటనా సిద్ధార్థ ఆనంద్, అందరికి తను సిద్ధార్థ ఆనంద్ బాయ్. ఇందరం బాయిలం కలిసి మేము సమ్మక్క సారక్క అయితే పోతున్నాం. అన్నా అద్దం మాట్లాడుతున్నావు రా. మావాడు కారు కొన్నాక ఇంకా కవర్లు కూడా తీయలే. కవర్లు కూడా తీయకముందే మేము సమ్మక్క సారక్క జాతర పోతున్నాం అందరం ఫ్రెండ్స్. సమ్మక్క తల్లికి జై. యాక్చువల్గా మా బాలాజీ నగర్ నుండి అయితే మేడారం సమ్మక్క సారకి రెండు రూట్లు ఉన్నాయి. ఏమైతే వయా వరంగల్ ద్వారా అయితే వెళ్ళిపోతుంది. దోదో నారియల్, దోదో గుడు అయితే 5 మేడారంలో అమ్మవారికి సమర్పించడానికి మేము ఇక్కడ నుండే బెల్లము, కొబ్బరికాయలు అయితే తీసుకుపోతున్నాం. సెట్ 4:15కి మా మార్కెట్ నుండి అయితే మేము స్టార్ట్ అయిపోయినాం. మా జర్నీలో ఇది ఫస్ట్ ఫ్యూయల్ ఫిల్లింగ్. 2500 రూపీస్ పెట్రోల్ అయితే ఫిల్ చేయించినాం. టైం వచ్చేసి 5:24 అవుతుంది. మా రూట్లో ఫస్ట్ టోల్ గేట్ యాదాద్రి టోల్ గేట్. ఇదైతే క్రాస్ అయిపోతున్నాం ఇప్పుడు మేము. మీకు ఇక్కడ కనిపించేది భువనగిరి గుట్ట, పైన భువనగిరి కిల్లా అని అయితే ఉంది గుట్ట మీద. హైదరాబాద్ టు మేడారం జర్నీలో మేము క్రాస్ చేస్తున్న సెకండ్ టోల్ ఇది, కోమాల టోల్ గేట్. హైదరాబాద్ టు మేడారం వరకు అయితే రోడ్ అయితే చాలా బాగుంది, ఎక్కడ కూడా ఎన్ని గుంతలు, మొత్తం అంతా కంప్లీట్ మంచి హైవేని అయితే బిల్డ్ చేసారు. ఇది వచ్చేసి 3వ టోల్ గేట్ మేడారం వరకు మేము క్రాస్ చేసిన 3వ టోల్ గేట్ ఇది. ఇది ములుగు టోల్ గేట్. అందరం ఇప్పటిదాకా మంచిగా అప్పాలు తిన్నాం, రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ ఒకటే వరుతురు వెనక దిక్కుండి. పాటలు అయితే పెడతలేదు, పాటలు పెడతలే, ఏం పెడతలే, ఒకటే వరుడు. సో గాయస్, టైం వచ్చేసి అయితే 7:50 అవుతుంది. ఇప్పుడు మేము గట్టమ్మ టెంపుల్ వరకు అయితే చేరుకున్నాం. ఇక్కడ నుండి మేడారం ఇంకా 45 కిలోమీటర్స్ అవుతుంది. సో ఇక్కడ మేడారం వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత మేడారం పోతారంట. సో ఆల్రెడీ జాతర వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, చూడొచ్చు. సో ఇక్కడ కాలు కట్టుకొని
అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని ఇక్కడ నుండి మళ్ళీ మేడారం స్టార్ట్ అయిపోతాం. ఆల్రెడీ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మేడారం సారక జాతర వైబ్స్. ఘట్టమ్మ తల్లి దర్శనం చేసుకొని మళ్ళీ మేడారంకి అయితే మళ్ళీ తిరిగి స్టార్ట్ అయినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి వెళ్తే రామప్ప టెంపుల్కి అయితే వెళ్ళవచ్చు. ఇది ఆదారి. సో టైం వచ్చేసి ఇప్పుడు 9:15 అయితే అయిపోయింది. మేమైతే మేడారం చేరుకుంటాం. ఆల్రెడీ జాతర వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫుల్ లైటింగ్స్. మంచి డ్రైవర్ దొరికిన బండి బాగా రోడ్లు మాత్రం చాలా మంచిగా చేసిర్రు. మళ్ళా బయటకు వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ ఆర్టీసీ బస్సులు కూడా మేడారం రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ వరంగల్ డిపో బస్సులు. ఫైనల్గా మేడారం అయితే చేరుకున్నాం. మేమైతే ఒక దగ్గర షెల్టర్ కూడా చూసుకున్నాం. ఆ షెల్టర్ చూసుకొని అక్కడ నుండి మేము ఇంటి నుండి తెచ్చుకున్న కర్రీస్ అయితే ఉన్నాయి. వాటి కోసం చపాతీల కోసం అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ చపాతీలు అయితే చేయించినాం. ఈ చపాతీలు అయిన తర్వాత తీసుకుపోయి తిని అక్కడ నుండి ఒకసారి అయితే మళ్ళీ గుడికి అయితే పోయి అక్కడ వీలైతే దర్శనం చేసుకుందామని అయితే మేము ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే మా
చపాతీలు అయితే రెడీ అవుతున్నాయి. చపాతీలు తిన్న తర్వాత మళ్ళీ గుడికాడికి పోయి ఒకసారి వీలైతే దర్శనం అయితే చేసుకొని ఉంటాం. పబ్లిక్ అయితే ఈరోజు ఎక్కువ ఏం లేరు. సో బ్యాక్ సైడ్ ఇచ్చింది టెంపుల్. సో ఇప్పుడు మా అకామిడేషన్ అయితే ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతాం. నైట్ లైట్గా టిఫిన్ చేసి రేపు ఎర్లీ మార్నింగ్ జంపన వాగులోకి వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటాం. మేడారంకు సంబంధించిన కంప్లీట్ స్టోరీ అయితే నెక్స్ట్ వ్లాగ్లో మీకు కంప్లీట్గా వివరిస్తాను. మేమైతే ఇప్పుడు వచ్చినాము, ఇక్కడ అకామిడేషన్ తీసుకున్నాము. దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. రేపు దర్శనం అయితే మళ్ళీ చేసుకుంటాం. మేడారంకు సంబంధించిన కంప్లీట్ స్టోరీ అయితే రేపటి వ్లాగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది గాయస్ ఈరోజు నా వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఉంటాను మీ రాజూస్ వ్లాగ్స్ పేజెస్.